తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలి భూములపై పోరాటం చేస్తున్న హెచ్యూ విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని పోలీస్ శాఖను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో హెచ్యూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్తో సమావేశమైన డిప్యూటీ సీఎం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులకు తగిన సూచనలు చేయాలని న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలి భూములపై పోరాటం చేస్తున్న హెచ్యూ విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని పోలీస్ శాఖను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో హెచ్యూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్తో సమావేశమైన డిప్యూటీ సీఎం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులకు తగిన సూచనలు చేయాలని న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, శ్వేత, మనం చూస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశంలో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులపైన కూడా కేసులు నమోదైంది. ఇందులో భాగంగా ఇద్దరు విద్యార్థులను జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో ఇవాళ అత్యంత కీలక సమావేశాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో నిర్వహించారు. దీనికి కమిటీ సభ్యులైనటువంటి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు విద్యావేత్తలు, ప్రజా సంఘాలకు సంబంధించిన వారు కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా హైదరాబాద్ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్ సంబంధించిన కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీనిపై సుదీర్ఘంగా డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ తో పాటు డీజీపీ, అలాగే అడ్వకేట్ జనరల్ కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఆ కేసులకు సంబంధించి మొత్తం ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీలో చదువుకుంటూ యూనివర్సిటీలో ఉన్నటువంటి వారికి సంబంధించి కేసు నమోదు నేపథ్యంలో వారిపై ఉపసంహరణ చేసి ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి ఇద్దరిని కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి, దీనికి సంబంధించి పోలీసులు కూడా న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమ ఆదేశించారు. మొత్తంగా చూసినట్లయితే ఇవాళ మీనాక్షి నటరాజన్ దాదాపు 2 గంటల పాటు సచివాలయం సమావేశం ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం మరొక మారు సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గంలోని పలు డివిజన్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా హాజరవగా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. 2 పార్టీల శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపు చేశారు.